యో వాట్సాప్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు పవన్, మీరు చూస్తున్నారు 1MS గేమింగ్. సో ఇవాళ వీడియో ఏంటంటే, మన లైవ్ స్ట్రీమింగ్కి అవసరమైనటువంటి పీసీ ఏదైతే ఉందో దాని యొక్క అన్బాక్సింగ్ లాంటిదే. అంటే ఆల్రెడీ అన్బాక్సింగ్ అయిపోయింది. సో నేను ఏమేం కాంపోనెంట్స్ పీసీకి యూస్ చేశాను అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను. సో నేను యూస్ చేసిన కాంపోనెంట్స్ కొంచెం యూనిక్ అనమాట. అంటే ఈ కాంబినేషను మ్యాక్సిమం ఎవరు తీసుకోరు. సో మనం బడ్జెట్ ఫస్ట్లో లోగా ఉండేసి కొంచెం తగ్గి తర్వాత మళ్ళీ పెరిగామన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే మాత్రం దిగులో మామూలుగా ఉండదు. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే లైక్ కొట్టండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నారంటే తర్వాత రాబోయే వీడియో ఇంకా సర్ప్రైజ్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీకు నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనం ఏ కాంపోనెంట్స్ వాడాము ఏమేంటనేది మీకు నేను పీసీని చూపిస్తూ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. మనం ఇక పీసీకి యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను అనమాట. సో పీసీకి మెయిన్గా మనకి ఏం తీసుకున్నాము, అందులో మనకి ఏమేమి యూజ్ చేసాం అనే దాని గురించి సో ప్రతి ఒక్కటైతే నా దగ్గర బిల్లు ఉందన్నమాట. సో మీకు A to Z ఏం తీసుకున్నాను, దాని ప్రైస్ నాకు ఎంత పడింది, అప్పుడు ఉన్న రేటుకి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా అయితే వివరాలు అందజేస్తాను. సో మొట్టమొదటిగా వచ్చేసరికి నేను గిగాబైట్ B550M అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ మదర్ బోర్డ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది వైఫై ప్లస్ బ్లూటూత్ సర్టిఫికేట్ రెండూ ఉన్నాయన్నమాట. సో ఇదేంటంటే మనకి వైర్లెస్గా వైఫై సపోర్ట్ కూడా ఉంది. కొన్ని బోర్డ్స్కి ఏంటంటే డైరెక్ట్ వైఫై సపోర్ట్ ఉంది అనమాట. మనం దానికి మళ్ళీ ఒక చిన్న డాంగిల్ కొనుక్కొని వైఫైని అయితే కనెక్ట్ ఉంటుందన్నమాట. సో దీనికి ఆ ప్రాబ్లం లేకుండా వైఫై అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 యాంటీనాస్ కూడా అయితే వస్తాయన్నమాట. ఇకపోతే తర్వాత వచ్చేసరికి నేను ప్రాసెసర్ తీసుకున్నాను. సో మెయిన్ ఈ ప్రాసెసరే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఈ ప్రాసెస్ వచ్చేసరికి మనకి Ryzen 7 5700G ప్రాసెసర్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే ఏపీయూ, అంటే జీపీయూ కాదు, ఇది ఏపీయూ అనమాట. అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కూడా అందులో ఉంటుంది అనమాట. సో అప్పుడు అది తీసుకోవడానికి కారణం ఏంటంటే కొంచెం బడ్జెట్ తక్కువ ఉండి పీసీ బిల్డ్ చేసేటప్పుడు ఈ గ్రాఫిక్ కార్డు రేట్లు ఒక మాదిరిగా బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ పుణ్యం అంట అవి ఎక్కడికో వెళ్ళిపోయాయి. సో దానివల్ల ఏంటంటే నేను ఏపీ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో దాని తర్వాత కొంచెం డబ్బులు అరేంజ్ అయిన తర్వాత గ్రాఫిక్ కార్డ్ కూడా తీసుకున్నానండి. లేటర్ దిస్ వీడియో ఖచ్చితంగా దాని గురించి కూడా చెప్తాను. Ryzen 7 5700G అయితే తీసుకోవడం. ఇది మనకి 8 కోర్సు 16 థ్రెడ్స్తో అయితే రాబోతుంది అనమాట. సో 3.8 GHz బేస్ బూస్ట్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. సో ఒక డీసెంట్ గేమింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు, మీరు ఒకవేళ ప్రాసెసర్ అంటే ఈ గ్రాఫిక్ కార్డు లేకుండానే మీరు ఇది పీసీని అయితే రన్ చేయొచ్చు అనమాట. దాంతో మీరు అదే కాకుండా ఆ ఏపీని ఏంటంటే మీరు ర్యామ్ని ఎక్కువ చేసుకోండి. అంటే ఒక 32GB ర్యామ్ని తీసుకొని అందులో ఆ ర్యామ్ యూస్ చేసి మీరు గ్రాఫిక్ కార్డు యొక్క స్టోరేజ్ని కూడా పెంచవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అది 1GB VRAM అనుకోండి, మీరు ఇది గిగాబైట్లో దాంట్లోకి వెళ్ళిపోయేసి ఆ ర్యామ్ను కూడా మీరైతే పెంచవచ్చు అనమాట. అంటే ఇప్పుడు 1GBని మీరు 4GB వరకు కూడా పెంచుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే మీకు గేమింగ్లో కొంచెం ఆ స్మూత్నెస్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మామూలుగా ఇస్తే. కాకపోతే మీరు స్ట్రీమింగ్ ప్లస్ గేమింగ్ చేయాలంటే మాత్రం ఆ ప్రాసెసర్ ఉత్తిగా అయితే అస్సలు మీరు చేయలేరు. చాలా షటర్స్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. నేను అది నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ ఏపీ వల్ల స్ట్రీమర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. ఏపీ ఓన్లీ అంటే గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఓన్లీ ఏపీ యూస్ చేసి స్ట్రీమింగ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అనే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి కార్సైర్ మనం 8GB ర్యామ్స్ 16GB ర్యామ్ ఒకటైతే తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ కాంబినేషన్ అంటే మనకి ఇక్కడ 4 స్లాట్స్ అయితే ఇచ్చారు, కానీ 4వ స్లాట్లోకి ర్యామ్ పెట్టడానికి స్పేస్ సరిపోదు. దీనికనే కాదు, మ్యాక్స్ ఆఫ్ ది ర్యామ్స్ అలాగే ఉంటుంది అనమాట. 4 ర్యామ్స్ పెట్టాలంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అవి ఎక్కడ మళ్ళీ పిన్స్ ఇరిగిపోతాయి అన్నట్లుగా ఉంటుంది అనమాట. సో దానికోసం ఏంటంటే నేను మొత్తం 32GB యూజ్ చేయాలనుకున్నాను,
దానివల్ల ఏంటంటే 2 ర్యామ్స్ వచ్చేసి 8 GB ర్యామ్స్ తీసుకొని 1 ర్యామ్ వచ్చేసి 16 GB ర్యామ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేశానన్న దాని గురించి కూడా నేను ఆ షాప్ యొక్క లింక్ ఇస్తాను. ఎవరైనా వైజాగ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ని అయితే చెక్అవుట్ చేయండి. ప్రైజెస్ అయితే బెస్ట్ ప్రైస్ అనమాట. మీరు పీసీతో పాటు గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే అక్కడ మంచి ప్రైస్తో అయితే వస్తుందన్నమాట. నేను పీసీ అక్కడే చేయించి మానిటర్ అన్నీ అక్కడే తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం టైం బట్టి వెళ్ళినప్పటికి కూడా నాకు గ్రాఫిక్ కార్డ్ మీద అయితే మంచి ప్రైస్కే ఇచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో అది 32 GB ర్యామ్ అయితే యూస్ చేయడం జరిగిందనమాట. ఇకపోతే 1 TB అయితే హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ని అయితే 1 TB యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గిగాబైట్ 700 వాట్స్ పవర్ సప్లై కూడా తీసుకున్నాను. అంటే 700 వాట్ ఎందుకు తీసుకున్నానంటే ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేసినప్పటికీ, అంటే లిక్విడ్ కూలింగ్ పెట్టినప్పటికీ, RGB లైటింగు, వైర్లు గీర్లు, డ్యువల్ మానిటర్ ఇట్లాగా ఏవైనా సెటప్ చేసినప్పటికీ మనకి అది కరెక్ట్గా పవర్ సప్లై అనేది కరెక్ట్గా ఉండేదానికి 700 వాట్ అయితే తీసుకున్నా. 600, 550 అయితే ఎనఫ్ అనమాట. కాకపోతే మనకి యూజ్ అవుతుందని చెప్పేసి ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసినా కూడా మళ్ళీ పవర్ సప్లై మార్చుకోవాల్సిన అవసరం రాకుండా ఉండాలని చెప్పనేసి 700 వాట్ పవర్ సప్లై చేసుకున్నాను. అంటే అది కూడా ఏంటంటే మాడ్యూల్ అనమాట. అంటే ఫుల్లీ మాడ్యూల్ కాదు, మాడ్యూల్ అంటే చాలా వరకు వేస్ట్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిటాచబుల్ అన్నమాట. అమ్మ కరెంటు పోయిందబ్బా. సో మధ్యలో అయితే వీడియో ఆపాల్సి వచ్చింది. సో ఎక్కడ ఆపామంటే మనం 1 సెకండ్ ప్లీజ్. ఎస్. సో తర్వాత వచ్చేసరికి నేను ఏం తీసుకున్నానంటే ఎస్ఎస్డి. సో ఎస్ఎస్డి వచ్చేసి కింగ్స్టోన్లో అయితే తీసుకున్నాను అనమాట. 512 ఇది అంతా 500 GB ఎస్ఎస్డి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇది అదే M.2 ఎస్ఎస్డి అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇలా నొక్కంగానే అలా వచ్చేసేయాలన్నమాట స్క్రీన్ మీదకి. సో అలాంటిది అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసరికి నేను తీసుకున్న కాంపోనెంట్స్ ఏంటంటే మానిటర్. సో ఈ మానిటర్ అయితే మాత్రం గైస్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో బడ్జెట్ గేమర్స్కి 1080p గేమింగ్ చేసే వాళ్ళకి మానిటర్ అయితే ఫుల్ బిందాస్, అంతే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఈ మానిటర్ వచ్చేసరికి లెనోవా 20 inches అయితే గేమింగ్ మానిటర్, 1 ms లేటెన్సీ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ అసలు 144 Hz రిఫ్రెష్ రేట్ తోటి అసలు ఆ గేమ్ ఆడుతుంటే ఆ స్మూత్నెస్ అది క్యాక్ అంతే. అందులో అల్ట్రా HDR సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో గేమ్స్ ఆడేటప్పుడు మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో అనమాట. వీడియో ఎడిటింగ్ కూడా అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మానిటర్ అయితే అదైతే తీసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ తీసుకున్నది వచ్చేసరికి ఈ తీసుకున్న కాంపోనెంట్స్ అన్నిటికీ ఒక ముఖ్యమైనది ఏంటంటే గ్రాఫిక్ కార్డ్. సో ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి నేను ఏది తీసుకోవాలని చెప్పి చాలా యూట్యూబ్లో నేను కూడా చాలా సెర్చ్ చేశాను అనమాట. మనకి ఏది తీసుకుందామని చూస్తుంటే 1660 ఒకటి బాగుంది, నెక్స్ట్ వచ్చేసి 3060 బాగుంది. సో 1660 అయితే 6 GB, 3060 వచ్చేసరికి 12 GB. దీనికి దానికి మధ్య డిఫరెన్స్ 6 GB ఉంది. ప్రైస్ చూస్తే మాత్రం మహా అయితే అది దానికి దీనికి ఒక 5K అయితే డిఫరెన్స్ ఉందన్నమాట. సో నేను చూసి నాకు ఇంకా 1660 అయితే బెస్ట్ అని చెప్పి అయితే నేను 1660 తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ 1660 ఇది కూడా ఓసీ ఎడిషన్, నేను తీసుకుంది కూడా ఓసీ ఎడిషన్, ట్రిపుల్ ఫ్యాన్. అసలు ఎక్సలెంట్ అని అయితే చెప్పచ్చు అనమాట. బ్రాండ్ వచ్చేసరికి అది ఐగేమ్, అది GeForce RTX 3060 ఐగేమ్ ఓసీ ఎడిషను. అసలు ఏముందంటే క్యాక్ అంతే, మధ్యలో చిన్న ఫ్యాన్కి ఒక లైటింగ్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది. అది వచ్చేసి 6+2 అది 8 పిన్ అనమాట. ఇప్పుడు అన్నీ అట్లాగే వస్తున్నాయిలేండి. మనకు వచ్చేసరికి 3 డిస్ప్లే పోర్టు, ఒక HDMI పోర్ట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో 1 క్లిక్ ఓసి అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు బూస్ట్ చేస్తుంది అనమాట. ఆ గేమ్స్ ఇంకొంచెం FPS అనేది ఇంకొంచెం పెంచుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని నొక్కంగానే బూస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇకపోతే ఇవన్నీ స్టోర్ చేయడానికి మనకేం కావాలి, ఒక క్యాబినెట్ కావాలి. ఏం కొందాం ఆలోచిస్తే నాకు యాంటీ స్పోర్ట్స్లో KM540 ఇది కాదు, అంతే యాంటీ స్పోర్ట్స్లో అయితే ఒక మంచి క్యాబినెట్ అయితే రావడం జరిగిందనమాట.
ఇది వచ్చేసరికి మనకి మిడ్ టవరు ఫ్రంట్ 3 ARGB ఫ్యాన్స్ అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 RGB ఒక ఫ్యాన్ రావడం జరుగుతుంది. స్పేస్ అయితే మనకి సూపర్ అని చెప్పచ్చు. ఎక్సలెంట్ స్పేస్ ఉండేసి మనకి విండ్ ఫ్లో కూడా, ఈ ఎయిర్ ఫ్లో ఏదైతే ఉందో అది కూడా మనకి చాలా బాగా పైన కింద అంతా కూడా ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుండి ఫ్రంట్ సైడ్ మెష్ ఉండేసి సూపర్ అయితే ఉందన్నమాట. సో దీనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా కీబోర్డ్ విషయానికి వస్తే కూడా మనం కీబోర్డ్ కూడా యాంటీ స్పోర్ట్స్ కీబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. కీబోర్డు మౌస్ కాంబోలో తీసుకోవడం జరిగింది. అది కూడా RGB, కాకపోతే మెకానికల్ కీ కాదనమాట, మామూలు కీస్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ కాంపోనెంట్స్ అయితే నేను తీసుకున్నాను అన్నట్టు. ఇంకోటి PS5 కంట్రోలర్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. ఇది ఎందుకంటే PC గేమ్స్కి కొన్ని గేమ్స్ కంట్రోలర్ ఆడితేనే దాని కిక్కే వేరు. సో మీరు కూడా PC గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం కొన్ని గేమ్స్ని కంట్రోలర్లో ఆడి చూడండి, దాని ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అబ్బా. అందులో PS5 కంట్రోల్ అయితే ఒక కిక్, ఆ మజా వేరేగా ఉంటుంది అనమాట. సో ఈ కాంపోనెంట్స్ అయితే కొనడం జరిగింది అనమాట. నెక్స్ట్ స్ట్రీమింగ్కి ఏం కొన్నాను అనే విషయాన్ని నేను తర్వాత రాబోయే వీడియోలో అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను. అంటే ఇవి ఓన్లీ ఏపీ యూస్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో, దాంట్లోనే స్ట్రీమింగ్ కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కొన్నాను, అవి ఎంత బడ్జెట్ అయింది అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అంతా కలిపి నాకు ఎంత ప్రైస్ పడింది అనే దాని గురించి కూడా చెప్తాను. సో గిగాబైట్ మదర్ బోర్డ్ వచ్చేసరికి నాకు ఎంత 10,000 రూపాయలు అయితే పడింది అనమాట. మదర్ బోర్డ్ ఓన్లీ 10,000 రూపాయలు పడింది. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి నాకు 33,000 అయితే పడింది. ఈ ర్యామ్ స్టిక్స్ వచ్చేసరికి నాకు 3 ర్యామ్ స్టిక్స్ వచ్చేసరికి 12,000 అయితే పడింది అనమాట. సో కొంచెం మంచి ప్రైస్లోనే రావడం జరిగింది. 12,000 అయితే పడింది. అలాగే హార్డ్ డిస్క్ వచ్చేసి 3,000, SSD వచ్చేసరికి 4,500, పవర్ సప్లై వచ్చేసి 5,000కే రావడం జరిగింది. మామూలుగా అయితే 7,000 ఎంతో ఉంది ఆన్లైన్లో. సో మనకి 5,000కే పవర్ సప్లై కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమున్నాయి అంతే, మరి ఇంకేముంటాయి. క్యాబినెట్ వచ్చేసి ఇది 4,500 అయితే పడింది అనమాట. సో ఇక వచ్చేసరికి మెయిన్ గ్రాఫిక్ కార్డు యాక్చువల్గా ఇప్పుడున్న 3060 ట్రిపుల్ ఫ్యాన్ ఇప్పుడు 70,000 దగ్గర ఉంది, దగ్గర 70,000 దగ్గర ఉంది. కాకపోతే నాకు అంటే ఆల్రెడీ PC చేయించుకున్నాం కాబట్టి నాకు 60,000 రూపీస్కే ట్రిపుల్ ఫ్యాన్ OC ఎడిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మంచి ప్రైస్ అనే చెప్పచ్చు. నేను మీకు కింద లింక్ ఇస్తాను, స్టోర్ యొక్క లొకేషన్. వైజాగ్లో ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి, మంచి ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు కనుక గేమింగ్ PCకి సంబంధించిన ఎటువంటి కాంపోనెంట్ కొనాలనుకున్నా కూడా అందులో అయితే మీకు బెస్ట్ ప్రైస్లో అయితే దొరకడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి చెక్ చేసి వీడియోని అయితే స్టోర్ని అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో వచ్చేసరికి 1,800 రూపీస్ పడింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్ మానిటర్. సో ఈ మానిటర్ వచ్చేసరికి నాకు ఆన్లైన్ ప్రైస్ వచ్చేసరికి 20,000 ఉంటే మనకు అక్కడ 18,000కి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది బెస్ట్ ప్రైస్ 18,000. ఈ బడ్జెట్లో 27 ఇంచెస్ మనకి. అందులో ఇది బెజల్స్ అయితే హైలైట్ ఉంటాయి. మానిటర్ చూస్తుంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట మానిటర్. అందులో ఫ్రీ సింక్ ఉంది, AMD ఫ్రీ సింక్ సపోర్ట్ ఉంది ఇందులో. సో ఎక్సలెంట్ అబ్బాయి, ఇంకేం చెప్పక్కర్లేదు. తీసుకున్న కాంపోనెంట్స్ అయితే ఇవన్నమాట. సో ఇవంతా ఓవరాల్ ప్రైస్ వచ్చేసరికి నాకు ఎంత పడిందంటే మానిటర్ ఒక 18,000, ఇది ఒక టోటల్ వచ్చేసరికి ఒక 70 ఒక 18 అంటే 88,000 అనుకో. 88 అదొక 60, దగ్గర 1,50,000 1,40,000 అయితే ఆ ప్రైస్ అయితే మనకు పడడం జరిగిందనమాట. సో ఈ ప్రైస్లో ఒరే నాయన వీడియో చేసుకొని రా ఏందిరా బాబు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి గ్యాస్, లైట్ తీసుకోండి. సో ఈ మొత్తం తీసుకోవడానికి ఓన్లీ నేను PC అండ్ మానిటర్ సంబంధించిన వాటికే చెప్తున్నాను అనమాట. దగ్గర 1,30,40 అలాగ అయి ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఈ బడ్జెట్లో చేయాలనుకుంటే మాత్రం నాకు తెలిసి మీరు తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే APU ప్లేస్లో GPU తీసుకోండి. కాకపోతే APU ఏంటంటే ఆ మల్టీ టాస్కింగ్కి ఇప్పుడు ఎప్పుడైనా గ్రాఫిక్ కార్డు పాడైపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం PCని రన్ చేయడానికి అయితే ఆ APUs ఉపయోగపడతాయి. అలాగా GPUs అలాగ కాదు. మనకేంటంటే ఒకసారి ఆ గ్రాఫిక్ కార్డు పాడైపోయిందంటే ఇంకా వేస్ట్ అంతే. ఇంకా
కొత్తది కొనుక్కుంటే కానీ పీసీ ఆన్ కాదనమాట. సో దానికోసం ఏంటంటే నాకు తెలిసి నాకు కొంచెం అంటే కన్వీనియంట్ అనిపించింది అనమాట. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి దానికి ఏదైనా కూడా మనం మన వర్క్ ఫ్లో ఆగిపోకుండా ఏదో ఒకటి చేయొచ్చు అన్న దాని గురించి నాకు అది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి అయితే అది తీసుకోవడం జరిగిందనమాట. అది గైస్ వాళ్ళకైతే ఈ వీడియో. హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందు మంచి వీడియోస్ని మంచి గేమ్స్ని కూడా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.